ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెషయా గ్రంథము 64వ అధ్యాయం చదువుకుందాము. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగచేయు రీతిగాను నీవు దిగివచ్చెదవు గాక. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా, అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుతురుగాక. నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నీ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి. బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము. రక్షణ మాకు కలుగునా? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డవలే నాయను. మేమందరము ఆకువలె వాడిపోతిమి. గాలివాన కొట్టుకొని పోనట్టుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడొకడునూ లేకపోయెను. నిన్ను ఆధారం చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకొనువాడొకడునూ లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి. మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. యెహోవా, నీవే మాకు తండ్రివి. మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా, అత్యధికముగా కోపపడకుము. మేము చేసిన దోషమును నిత్యం జ్ఞాపకం చేసుకొనకుము. చిత్తగించుము, చూడుము, దయచేయుము. మేమందరము నీ ప్రజలమే గదా. నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను. సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను. మాకు మనోహరములైనవన్నీయు నాశనమైపోయెను. యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగా నుందువా? అత్యధికంగా మమ్మను శ్రమ పెట్టుదువా? ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.